సో ఇప్పటి వరకు మనం స్టోర్ మొత్తం చూసాం, శానిమల్స్ చూసాం, వర్క్ షాప్స్ చూసాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయో అన్ని వివరంగా క్లుప్తంగా కాస్ట్ సహా ఏ వుడ్ ఎలాంటిది అన్ని వివరించారు. సో సత్యనారాయణ గారి జర్నీ విందాం ఫస్ట్. సో మరి ఇంత స్టోర్స్ ఇంత భారం ఒక ఆయన మీద పడుతుందంటే ఆయన ఎంత స్ట్రగుల్స్ ఉండుంటాయి. సో ఫస్ట్ దాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. అండ్ సెకండ్, సో ఇప్పటి వరకు చాలా చక్కగా మీ టైం అంతా మాకు కేటాయించి చాలా వివరంగా వివరించారు మీ స్టోర్ గురించి, అలాగే ఫర్నిచర్స్ గురించి. సో యాక్చువల్గా ఇలా ఒక వుడ్డే అంటే ఒక చెక్కనే బిజినెస్ ప్రారంభించాలని ఎప్పుడు అనిపించింది, ఏ ఇయర్ లో అనుకున్నారు? అంటే ఫస్ట్ ఫైనల్ చేసేవానండి. ఫైనల్ చేస్తూ వేరే ఫైనల్స్ మీద ఇంట్రెస్ట్ లేక వేరే బిజినెస్ ఏదైనా ఎంచుకుందామని చెప్పేసి ఎంచుకున్నాను. ఓకే. అలాగా ఫైనల్స్లో పద్దులిచ్చే టైంలో ఈ వర్కర్స్ మనకి కనెక్ట్ అవ్వడం, ఈ వర్కర్స్ తోటి అలా జాయిగా ఒక 2-3 మనుషులతో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ 2-3? అవునండి. ఇప్పుడు ఒక 50 మంది పని చేస్తున్నారండి. వావ్, వాట్ ఎ గ్రాఫ్. నిజంగా 2-3తో ఈ చిన్న స్టోర్ అంటే ఫస్ట్ ఇక్కడే కాదు మీరు ఇందాక వచ్చారు కదండి వర్క్ షాప్. ఫస్ట్ లో ఆ వర్క్ షాప్ దగ్గర ఒక 2-3తో చిన్న షాప్ అండి అది. ఓకే ఓకే ఓకే. దాన్ని అలాగా ఇంచులుగా అలాగా ఒక 2-3 అలా పెరుగుతూ వచ్చి ఈ టైంకి ఇప్పుడు పెరిగి వచ్చారండి. సార్ అంటే ఎలా నడుస్తుంది సార్ మీ బిజినెస్ అంతాను? అంటే 2-3తో స్టార్ట్ చేశారు కదా, సో అంచెలంచెలుగా ఇంత పెద్ద ఇన్ని స్టోర్స్, అసలు ఇది ఒక 3rd ఫ్లోర్, తర్వాత మనకు ఉన్న 2 పక్కన అంటే శామ్యుల్ కానీ వర్క్ షాప్స్ కానీ ఉన్న ఇంకొక స్టోర్, ఎలా నడుస్తుంటుంది మీ స్టోర్ అంతా, వర్క్స్ అంతా? ఇదంతా కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అలాగలా జాయిగా పెంచుకుంటూ వచ్చామండి. ఒకసారే కాదు, అవును, ఒక సంవత్సరానికి ఒక స్టెప్ అలాగ ఇంచుగా జాయిగా ఒక్కొక్క స్టెప్ మెట్టు ఎక్కుతూ వచ్చాం అనమాట. యాక్చువల్ గా అంటే నేను విన్న నాకున్న కొంచెం నాలెడ్జ్ ప్రకారంగా వుడ్ లో ఏది మిగలదు, ఎందుకంటే చెక్క ఎలాగ అమ్ముతారో అలాగే మీరు కొంటారు. సో మీరు అందులో మీరు పెట్టడం హోల్సేల్. కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. దీనికి మేము చెప్పేది ఏంటంటే, మేము హోల్సేల్ లో వుడ్ తెస్తామండి. అందరూ మామూలుగా 5 ఎస్కర్లు 10 ఎస్కర్లు అలా తెచ్చుకుంటారు. మేము 10 లారీలు 5 లారీలు పప్పును ఖరీదు చేస్తామండి. ఒక్కొక్క లారీ 2 లారీలు కాకుండా 10 లారీలు 15 లారీలు అలా ఒకసారిగా ఏక బల్బ్ లో సరుకు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత అంతమంది వర్కర్ల మీద ఏంటంటే కొద్దిగా స్పీడ్ గా పని చేస్తామండి. నైట్లు అనగా పగలనగా కొద్దిగా స్పీడ్ గా చేస్తామండి. పని స్పీడ్ గా చేయించి దాన్ని ఏంటంటే హోల్సేల్ పద్ధతిలో ఇచ్చేస్తాం. కస్టమర్ వచ్చారనుకోండి, బయట షాప్ లో 60,000 ఉంటే మన దగ్గర 40,000 ఉంటుంది మంచం. బయట షాప్ లో 1,00,000 రూపాయలు అమ్మారనుకోండి, మనం 60,000కి ఇస్తాం. అలాగే డిఫరెంట్. మళ్ళీ బయట దాని మీద మన క్వాలిటీ చాలా బాగుంటది. వర్క్ కార్వింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటది. పాలిష్ కూడా అంతా కూడా ఎక్కడ కూడా హ్యాండ్ పాలిష్, స్ప్రే పాలిష్ అసలు ఎక్కడ వాడం, మొత్తం అంతా హ్యాండ్. తర్వాత ఏ మంచానికి కూడా బయట షాపుల్లోనూ వెనకతలంతా కూడా ప్లేవుడ్ మిక్సింగ్ ఉంటది. మన దగ్గర ఎక్కడ కూడా ప్లేవుడ్ అనేది ఎక్కడ కూడా మిక్సింగ్ అవ్వదు. అంతా ఒరిజినల్ ప్యూర్ టేక్ ఉంటది, లేకపోతే రోజ్ వుడ్ ఉంటది. కస్టమర్ టేక్ కావాలంటే టేక్ ఇస్తాం, రోజ్ వుడ్ కావాలంటే రోజ్ వుడ్ ఇస్తాం. నార్మల్ కావాలంటే ఫ్యాన్సీ మంచాలు, ఏదైనా సరే వివరంగా చెప్పేస్తాం. ఈ మంచానికి 2 సంవత్సరాల వారంటీ, ఈ మంచానికి 2 సంవత్సరాల వారంటీ. ఫ్యాన్సీ మంచాలు ఉందనుకో వారంటీ లేదని చెప్పేస్తాం. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న మీకు ఎంతలో వస్తుందో అందులో ఇంచుమించు ఒక 1-2 రూపీస్ లోనే మీరు హోల్సేల్ ఇచ్చేస్తున్నారు. సో మీకు అంటే యూజువల్ గా కూడా ఎప్పుడు రద్దీగానే ఉంటుందా, అంటే స్పెషల్ గా ఈ డేస్ ఈ సీజన్ లో బాగా అమ్మకం అవుతుందని? అంటే దసరాలో ఒకటి, మనం పండగలో ఒకటి డిస్కౌంట్ సేల్ పెడతామండి. ఓకే ఓకే, అవును. దీపావళి కాదు, ఓన్లీ దసరాలో ఒక 1 వారం రోజులు, పండగలో సంక్రాంతికి ఒక 1 వారం రోజులు, ఈ 2 కూడా డిస్కౌంట్ సేల్ చేస్తాం. అసలే హోల్సేల్. దాంట్లో బాగా మార్జిన్, ఇంకా మాకు లాభం లేకుండా చేసే వ్యాపారం, రొటేషన్ కోసం చేసే వ్యాపారం. ఎందుకంటే ఈ మూడలు వస్తాయండి. ఫర్నిచర్ షాప్ అనగా ఓన్లీ ఇప్పుడు ముహూర్తాలు ఉన్న టైంలోనే వ్యాపారాలు ఉంటుంది ఎవరికైనా సరే. ఈ ముహూర్తాలు లేని టైంలో మనం అంతమందితో పని చేయించుకున్నా కానీ స్టాక్ పెట్టుకుని ఉండవలసిందే. ఉంటుందండి, ఇబ్బంది ఉంటుంది. గుడౌన్ స్టాక్ పెట్టుకోవడం, లేకపోతే వర్క్ షాప్ లో స్టాక్ పెట్టుకోవడం, ఎక్కడికి స్టోరేజ్ చేసుకుని ఉంచుకోవాలి తప్పదండి. మనం ఆ సేల్ లో అంతా స్టాక్ అంతా బయటికి పోద్ది అనమాట అండి, రొటేషన్ అవుతుంది ఇబ్బంది లేకుండా. ఓకే. సో ఇన్ని సంవత్సరాల కష్టం ఈ రోజు ఇంతలాగా మీకు కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతుంటుంది సార్ ఈ సక్సెస్ అంతా? అంటే ఇంచుమించు 1997 అని చెప్పి అన్నారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే 2-3 ఉన్న ఆ బిజినెస్ ఈ రోజు 60 మందికి పెరిగిపోయింది. ఎలా ఫీల్ అవుతుంటారు ఆ సక్సెస్? వర్కర్స్ తో ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతాను. వర్కర్స్ తోటి పనులకు రారండి, వాళ్ళు అడ్వాన్సులు తీసుకుంటారు. అడ్వాన్సులు 2 లక్షలు 1,00,000 3 లక్షలు గంట అడ్వాన్సులు తీసుకుని వాళ్ళు సరిగ్గా పనులు చేయరండి. 60 మంది అయితే డైలీ వచ్చి 35 మంది 40 మంది వస్తారు.
మిగతా వాళ్ళు 20 మంది సెలవులోనే ఉంటారు. అది ఎప్పుడు కూడా ఇంకా కామన్ గా నడుస్తుంది. ఇంకా చివరిగా ఈ గాయత్రి అనే పేరు ఏంటి సార్? అంటే గాయత్రి అనే పేరు ఏంటంటే మాకు పేరు బలం మీద ఏంటంటే గాయత్రి ఫర్నిచర్ అని చెప్పి పెట్టుకోండి, మీకు పేరు బలం మీద బాగుంది అని చెప్పేసి ఒక సిద్ధాంత్ గారు చెప్పారు. ఆ సిద్ధాంత్ గారి ద్వారా మనం గాయత్రి ఫర్నిచర్ అని పెట్టగలిగాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాకు చాలా కష్టపడి ప్రతిదీ చిన్న చిన్న దగ్గర నుంచి వివరంగా కార్వింగ్, వుడ్, కాస్ట్ ఎంత చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.